థ్యాంక్ యూ. 27th బ్యాచ్ ట్రైనర్ స్వాతి గారు. 27th బ్యాచ్ ట్రైనర్ తర్వాత మోటివేషనల్ స్పీకర్ అండి. వాళ్ళు చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లల యొక్క తల్లిదండ్రులు తనకు ఫోన్ చేస్తూ ఉంటారు విసుక్కోకుండా. మా పిల్లల ఇలా తిరుగుతున్నారండి, మా పిల్లలు ఇలా చేస్తున్నారండి, వీళ్ళని ఎలా మెయింటైన్ చేయడం అండి. వాళ్ళు ఫోన్లు చేస్తుంటే కూడా వాళ్ళకి ఓపికగా సమాధానాలు చెప్పి వారికి మోటివేషన్ ఇస్తూ మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు. అలాంటి గొప్ప స్పీకర్ ఈ రోజు మన ముందుకు వచ్చారు ఒక మంచి టాపిక్ తో. నేను రివ్యూ చేయదలుచుకున్న టాపిక్ ఆల్రెడీ మీరు చూసారు, మేడం గారు రివీల్ చేస్తారు. సో అలాంటి టాపిక్ మనకి ఒక పబ్లిక్ స్పీకర్ గా చాలా అవసరం కాబట్టి ఆ టాపిక్ ని ఈ రోజు నేర్చుకుంటే మీకు రేపు రాబోయే సెషన్ లో చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాంటి టాపిక్ ని మేడం స్వాతి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క స్టేజ్ మీదకి ఈ డయాస్ వారికి అప్పగిస్తూ, స్వాతి మేడం గారు వెల్కమ్. మేమందరం వెయిటింగ్ మీకోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం మీ సెషన్ కోసం. వెల్కమ్ మేడం, ప్లీజ్ ద ఫ్లోర్ ఇస్ యువర్స్. Thank you so much, JRS sir, for valuable and such a wonderful introduction to me. Thank you so much once again. ముందుగా మనకు ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన మన గురువు గారు శ్రీ గంప నాగేశ్వరరావు సార్ గారికి, మరియు కోఆర్డినేటర్ గా ఉన్న మనని ముందుకు నడిపిస్తున్న శ్రీనివాస్ సోను సార్ గారికి, అండ్ మా గురువు గారు జయరాజ్ సార్ గారికి, అండ్ నాతో పాటు ఉన్న ట్రైనర్స్ కి ప్రతి ఒక్కరికి, అండ్ ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ వినడానికి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షక హృదయులకి వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. అండ్ నా యొక్క నమస్కారములు. ఒక్కసారి అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు మన సెషన్ ఏంటి? ఎనీవన్ మన ఈరోజు టాపిక్ ఏంటో ఐడియా ఉందా? ఎనీబడి కెన్ యూ గెస్? ఎనీబడి ఈరోజు మన సెషన్ ఏంటండి? బాడీ లాంగ్వేజ్ కదా. ఈరోజు సెషన్ బాడీ లాంగ్వేజ్ కాబట్టి మీ అందరు ప్రతి ఒక్కరు మీ బాడీ ప్రెసెంట్ లో ఉండాలి. ఇక్కడ అంటే కెమెరా ఆన్ చేసుకోవాలి. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ క్యామ్స్. బాడీ లాంగ్వేజ్ సెషన్ చెప్పి మన బాడీ ఆబ్సెంట్ లో ఉండి మైండ్ ప్రెసెంట్ లో ఉంటే బాగోదు కదా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎవ్రీవన్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ క్యామ్స్. మనం ఈరోజు బాడీ లాంగ్వేజ్ సెషన్ అటెండ్ అవుతున్నాము. ఎస్ ఆర్ నో? సో ప్లీజ్ స్విచ్ ఆన్ వీడియోస్ క్యామ్స్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. సో చెంగలరెడ్డి సార్, వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. శ్రీనివాస్ రావు సార్, గ్రేట్ ఈవినింగ్. సురేష్ బాబు సార్, దీప్తి మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మేడం. రామకృష్ణ సార్, హ్యాపీ ఈవినింగ్. కృష్ణ నాయక్ సార్, హ్యాపీ ఈవినింగ్. అభిరామ్ కొండూరు మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. శ్రీనివాసులు సార్, ఎవ్రీవన్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. హరిత మ్యామ్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. రవికుమార్ సార్, విద్యాదుర్గా సార్, విజయదుర్గా మ్యామ్, విజయలక్ష్మి మ్యామ్, వీరబాబు సార్. ఎస్, వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సో ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? అందరికి వినిపిస్తుందా క్లియర్ గా? వినిపిస్తుంది మేడం. అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, జస్ట్ 1 minute. I'm able to share my screen. బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలా? బాడీ లాంగ్వేజ్, ఎస్. సో మీ అందరూ, నేను ఒక విషయం అడిగాను, అందరికి వినిపిస్తుందా అని అడిగాను. మీరు ఏం చెప్పారు? వినిపిస్తుంది మేడం అన్నారు కొంతమంది. ఎస్ మ్యామ్ చాలా బాగా వినిపిస్తుంది అన్నారు. ఇంకొంతమంది అన్నారు వినిపిస్తుంది మ్యామ్ అన్నారు. ఒక విషయం అడుగుతాను, వినిపిస్తుందండి మామూలుగా చెప్పొచ్చు కదండి, ఇలా ఎందుకు అన్నారు, ఇలా ఎందుకు అన్నారు? Excellent sir, Suresh Babu sir. Yeah. To shower exactly. Yeah, yes. సో మనం ఏదైతే మాట్లాడదాన్ని విత్ యాక్షన్ తో చూపిస్తున్నాము. వినిపిస్తుందా అంటే ఇలా చెప్తున్నారు. దట్ ఈస్ యువర్ బాడీ లాంగ్వేజ్. సో జనరల్ గా నేను జనరల్ గా అడిగినప్పుడు మీరు ఓన్లీ వాయిస్ తో చెప్పలేదు. ఇంకా చాలా బాగా వినిపిస్తుంది అన్న వాళ్ళు ఇలా ఓవర్ హెడ్ మూవ్ చేసి చెప్పారు. సో
బాడీ లాంగ్వేజ్ అసలు ఎందుకు మనం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయకుంటే ఏమవుతుంది అంటే ఒక విషయం, మీరందరూ ఒక విషయం చెప్పండి. మనము మన ఫీలింగ్స్ ని, మన థాట్స్ ని వేరే వాళ్ళకి చెప్పాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? ఎవ్రీవన్ అన్మ్యూట్ చేసుకోండి. మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ వాయిస్, ఇంకా చేతులతో. ఎస్. సో మనము గెస్చర్స్. ఓకే. సో మనం కమ్యూనికేట్ చేయాలంటే ఒకటి వాయిస్, ఓరల్ కమ్యూనికేషన్ చేస్తాము. ఎటు వాళ్ళకి మన ఫీలింగ్స్ అని ఇంటెన్షన్ చెప్పాలంటే బాడీతో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఇక్కడ మనం బాడీ లాంగ్వేజ్ అన్నాం. బాడీ అంటే శరీరం, లాంగ్వేజ్ అంటే భాష. మీకు ఒక డౌట్ రావచ్చు, శరీరానికి భాష ఉంటుందా మేడం అంటే? ఎస్, శరీరానికి భాష ఎలా ఉంటదంటే శారీరక భాష. శారీరక భాష అంటే ఏంటి అసలు? శరీరానికి ఏ విధమైన భాష ఉంటదంటే మన యొక్క ఫీలింగ్స్ ఏవైనాయో, మన థాట్స్ ఏవైతే ఉన్నాయో అది మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే 2 వేలో ఎక్స్ప్రెస్ చేస్తాము. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకొకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే, వెర్బల్ అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఇప్పుడు నేను చెప్పాను వినిపిస్తున్నా అంటే ఎస్ మామ్ అని చెప్పారు, అది వాయిస్ రూపంలో చెప్తున్నాం. నాన్ వెర్బల్ అంటే విత్ బాడీ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, వెర్బల్ అంటే మనం జస్ట్ మాట్లాడడం. నాన్ వెర్బల్ అంటే ఓన్లీ మన బాడీని మాత్రమే యూజ్ చేస్తూ మన ఇంటెన్షన్ ని, మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. సో ఇప్పుడు మీరు అందరు నాకు ఒక విషయం చెప్పాలి, మీ బాడీ మీ మాట వింటుందా? వింటే నాకు హ్యాండ్ రేస్ చెప్పండి. మేడం నా బాడీ నా మాట విన్నావా చెప్పండి. వింటదా? అందరు బాడీ మాట వింటదా? మీ మాట వింటదా? వింటాది మేడం. ఎవరు హ్యాండ్ రేస్ చేయట్లేదు, అయితే మీ నమ్మకం లేదు మీ మీద. వింటాది మేడం. వింటదా? ఓకే, ఒక యాక్టివిటీ చేద్దాము. సో అందరు, ఆల్ ఆఫ్ యూ రెడీ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ show me your right hand. Everyone please show me your right hand like this. Say hello, hi. Hello, hi. Hello, hi. So again, yeah, Hello, again hi. show me your left hand. Say Hello, hi. hello, hi. Hi madam. Yes, both hands hello, hi చెప్పండి ఇప్పుడు. Yes, take your right hand and put on your head. Head మీద పెట్టండి అందరూ. Yes, next left hand తో show, say hello, hi. Yes, next put on your right hand on cheek. Put on your right hand on cheek. Put on your right hand on cheek. ఇప్పుడే చెప్పారు మీరు అందరూ, మీ బాడీ మీ మాట వింటదని చెప్పారు. సో నేను ఎక్కడ పెట్టమన్నాను హ్యాండ్? పుట్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ చిక్ అని చెప్పిన. మీరు ఎక్కడ పెట్టిరు? చిన్ దగ్గర పెట్టిరు. చిక్ అంటే ఇక్కడ. నేను చెంప దగ్గర పెట్టమన్నా, మీరేమో ఇక్కడ పెట్టిరు. మీ బాడీ మీ మాట వింటుందా? వింటుందా? నేను ఏం చెప్తున్నానో అదే నేను చెప్తున్నా, మీరు వినట్లేదు. నేను ఏం చేస్తున్నానో అదే చూస్తారు మీరు. ఎస్ ఆర్ నో? నేను మీ హ్యాండ్ ని చెంప పైన పెట్టమన్నా, పుట్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ చిక్ అని చెప్పిన. ఇక్కడ పెట్టట్లేదు మీరు, నేను ఇక్కడ పెట్టినాను, మీరు కూడా ఇక్కడ పెడుతున్నారు. ఎస్ ఆర్ నో? రైట్ ఆర్ రాంగ్? Yes, yes, yes. చాలా మంది ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అర్థమైందా? అంటే బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమైంది. అంటే మనం చెప్తున్న మాటలకి, మనం చేస్తున్న పనులకి సింక్ అయిందా? మీరు మనం అంటే మీకు ఎక్కువ ఏది కనెక్ట్ అయ్యింది? నేను చెప్పే మాట మీకు కనెక్ట్ అవ్వలేదు. నేను మీకు చెంప పైన పెట్టమని చెప్పిన చెయ్యి, మీరు అందరు ఏం చేశారు? నేను ఇక్కడ పెట్టినాను, మీరు కూడా నన్ను చూసి ఇక్కడ పెట్టారు. అంటే మీకు బాడీని మీరు ఎక్కువ చూస్తున్నారు. మేడం ఏం చేస్తుందంటే బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ నా వాయిస్ లాంగ్వేజ్ మీరు అర్థం చేసుకోవట్లేదు. అంటే నేను చెప్పేదానికంటే నేను చేసేదాన్ని, నేను చూపించేదాన్ని మీరు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. సో మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తామో దానికి ఎక్కువ ఆడియన్స్ అనేవాళ్ళు కనెక్ట్ అవుతారు. సో మనకు ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ లో 5 పవర్స్ ఉంటాయి. A ఫర్ అట్రాక్షన్, B ఫర్ బాడీ లాంగ్వేజ్, C ఫర్ కంటెంట్, D ఫర్ డైరెక్షన్, E ఫర్ ఎవాల్యూషన్ అంటాం కదా. సో ఇందులో ఒక స్పీకర్ ఎవరు ఈ రోజు అని మీరందరూ ఎలా ఉండాలి? ఒక స్పీకర్ అనేవారు, ఒక పబ్లిక్ స్పీకర్ ఎలా ఉండాలి అంటే, జనరల్ గా నేను వచ్చాను ఈరోజు క్లాస్ కి, నేను అనుకుంటున్నాను మంచి బాడీ లాంగ్వేజ్ తో వచ్చాను అనుకుంటున్నాను. స్పీకర్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, శ్రీనివాస్ సార్
ఈ రోజు నేనే అండి, ఈ రోజు స్పీకర్ని, ఈ రోజు నేనే అండి అని చెప్పుకునేలాగా ఉండకూడదు. హరిత మ్యామ్ ఈ రోజు నేనే అండి సెషన్ చెప్పేది అని చెప్పేలాగా ఉండకూడదు. వీరబాబు సార్ ఐఎమ్ స్వాతి, ఐఎమ్ టుడే స్పీకర్ అని చెప్పేలాగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మీరు నన్ను చూడగానే గెస్ట్ చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ చూడగానే మీకు అర్థమైపోవాలి ఏమనంటే సో ఈ రోజు సెషన్ చెప్పేది స్వాతి మ్యామ్. ఎందుకంటే బికాస్ బాడీ లాంగ్వేజ్, సో అట్రాక్షన్ ఎలా ఉంది, మనం వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్, బాడీ ఎలా ఉంది చూసి కూడా మీరు వెంటనే గ్రహించేస్తారు చేస్తారు. సో మేడం ఇస్ టుడే స్పీకర్ అని, అలా మంచి బాడీ లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో జస్ట్ 1 minute. Imam sir, are you able to see my screen, sir? Yes, madam. Yes, visible. Yes. Just 1 minute. Yes, what is exactly body language? బాడీ లాంగ్వేజ్ అసలు ఎందుకు అంత ఇంపార్టెన్స్, అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే చూడండి, ద హ్యూమన్ బాడీ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది హ్యూమన్ సోల్. మన బాడీ అండి ఎగ్జాక్ట్లీ ద హ్యూమన్ బాడీ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది హ్యూమన్ సోల్. అంటే ఏంటంటే మన లోపల ఏదైతే ఫీలింగ్స్ ఉన్నాయో, మనం ఏమనుకుంటున్నామో మనకి కరెక్ట్ గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేది, మన లోపల ఫీలింగ్స్ చెప్పేది మన బాడీ అండి. ఇప్పుడు చెంగల్ రెడ్డి సార్ ఉన్నారు, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకో, నేను సార్ హ్యాపీగా ఉన్నా ఫేస్ ఎక్స్ప్రెషన్, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి సార్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్తాను. నాకు తెలుసా సార్ హ్యాపీగా ఉన్నారు అనేది? సోల్ లోపల అంటే ఆయన మనసులో ఏమున్నదో ఆయన ఎక్స్ప్రెషన్ బట్టి, ఆయన ఉండేదాన్ని బట్టి నేను చెప్పేస్తాను. అంటే హ్యూమన్ బాడీ ఇస్ ద బెస్ట్ పిక్చర్. అతను ఆ పిక్చర్ చూసి నేను చెప్పేస్తాను సార్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోజు అని. లేదా ఒకవేళ ఈ రోజు హుసేన్ సార్ ఉన్నారు, హుసేన్ సార్ చాలా డల్ గా ఉన్నారు అనుకో, సార్ ఈ రోజు ఎందుకు మీరు చాలా డల్ గా ఉన్నారు అంటాను. నాకు ఎలా తెలిసింది సార్ డల్ గా ఉన్నారని? బికాస్ ఆఫ్ సార్ యొక్క ఎక్స్ప్రెషన్ బట్టి, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ బట్టి, సో నేను గెస్ట్ చేయగలను అన్నట్టు అతను ఎలా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడా, డల్ గా ఉన్నాడా అనేది మనం ఎక్స్ చేయగలం. సో హ్యూమన్ బాడీ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది హ్యూమన్ సోల్. అంటే మన లోపల ఏదైతే ఫీలింగ్స్ మనసులో ఉన్నది మనము ఎటు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనం తొందరగా గెస్ట్ చేయొచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ చూడండి, జనరల్ గా తొందరగా గెస్ట్ చేస్తారు. ఈ రోజు నువ్వు ఎందుకు బాధగా ఉన్నావు అంటారు వైఫ్, తొందరగా గ్రహించేస్తుంది. హస్బెండ్ కూడా ఈ రోజు నువ్వు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటారు. సో వాళ్ళ తొందరగా వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనం గెస్ట్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము జనరల్ గా అసలు ఏంటి బాడీ లాంగ్వేజ్? బాడీ లాంగ్వేజ్ అంటే nothing but body language refers to the non-verbal signals that you use to communicate your feelings and intention. It includes your posture and facial expression and your hand gestures అని చెప్పాను కదా. సో మీరు ఒక విషయం చెప్పారు నాకు, ఏదైనా మనం ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే 2 ways లో కమ్యూనికేట్ చేస్తామా అని చెప్పాం. ఏంటంటే ఒకటి వర్బల్, మనం మాట్లాడే మాటలు. నెక్స్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనం హ్యాండ్స్ మూమెంట్ చేస్తామో, ఏదైతే మనము వాయిస్ మాడ్యులేట్ చేస్తున్నామో, ఏదైతే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో, ఇవన్నీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అన్నాం. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఈ ఎగ్జాక్ట్లీ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే మాటలు, పదాలు ఉపయోగించకుండా, పెదాలు కలపకుండా ఏదైతే మనం చెప్పాలనుకుంటామో విత్ యాక్షన్స్ తో చెప్పడం. మన ఫీలింగ్స్ ని, ఇంటెన్షన్ ని పెదాలు కదపకుండా, పదాలు ఉపయోగించకుండా, మళ్ళీ పెదాలు కదపకుండా, పదాలు ఉపయోగించకుండా, అంటే మనం వాయిస్ మాటలు ఇక్కడ యూజ్ చేయట్లేదు, ఓన్లీ ఏం యూజ్ చేస్తామంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో. నెక్స్ట్ హై కాంటాక్ట్, పోస్చర్స్, నెక్స్ట్ గెస్చర్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలిగినప్పుడు దట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ బాడీ లాంగ్వేజ్ అంటే యాక్షన్ చేసి చూపిస్తాం కదా మనం, ఏం మాట్లాడకుండా
దట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్. ఎస్. సో మన బాడీ లాంగ్వేజ్ లో ఏమేమి పాయింట్స్ ఇంక్లూడ్ అయితే మనం ఎగ్జాక్ట్లీ బాడీ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా ఎగ్జిబిట్ చేయగలం ఒక స్పీకర్ గా, గ్రేట్ స్పీకర్ గా. అంటే చూడండి, ఎందుకు మేడం మేము బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా మేము చెప్పలేమా, వితౌట్ బాడీ లాంగ్వేజ్ తో ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేమా అని మీ అందరికి డౌట్ ఉండొచ్చు. రీచ్ అవ్వచ్చు, కానీ బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఎందుకు బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలన్నది 100% మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది ఆడియన్స్ కి హార్ట్ కి టచ్ అవ్వాలన్నా, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళని గ్రాప్ చేయాలన్నా 100% ఎప్పుడు సక్సెస్ఫుల్ గా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవుతుందంటే, ఒక్కసారి అందరూ 7+ ఒకసారి చార్ట్ లో పెట్టండి ఎవ్రీవన్. 7+38+55 ఎంతనో పెట్టాలి. ఎనీవన్ కెన్ యూ ప్లీజ్ పుట్ ఆన్ ద చార్ట్. 7+ సురేష్ బాబు సార్, షేక్ హుసేన్ సార్, నాగార్జున సార్, కృష్ణ నాయక్ సార్, వీరబాబు సార్. 7+38+55 how much? Yes. Sudhakar Reddy sir, excellent sir. Veerababu sir 100. Yeah, wonderful sir. Yeah, Ravi Kumar sir 100. Yes. Yes, 100. Yes sir. Yes sir. Harita ma'am. Yes, Srinivas sir. Srinivas sir ki 113 వచ్చింది, ఎక్కడో మిస్ అయింది. 7+38+55 how much? Yes, exactly 100 sir. మనం చెప్పే ప్రెజెంటేషన్ అనేది, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ కి ఇవ్వాలనుకున్నది ఎప్పుడు 100% రీచ్ అవుతుంది అంటే, ఎగ్జాక్ట్లీ మనం ఎప్పుడు 100% రీచ్ అవుతుందంటే, ఎస్ జస్ట్ యా. చూడండి, బాడీ లాంగ్వేజ్ 100% ఎప్పుడు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ 100% రీచ్ అయ్యింది అంటే, మనము చెప్పే మన బాడీ లాంగ్వేజ్ అనేది 55% స్పీకర్, హౌ యూ లుక్ 55% అనేది బాడీ లాంగ్వేజ్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటది. నెక్స్ట్ హౌ యూ సౌండ్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అనేది 33% ఉంటది. వాట్ యు సే, నువ్వేం చెప్తున్నావు అన్నది 7% ఉంటది. అంటే ఇక్కడ చూడండి, ఒక 7% కంటెంట్ పక్కన పెడితే బాడీ లాంగ్వేజ్ అనేది 93% అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే జనరల్ గా చూడండి సార్, రీసౌండ్ వస్తుంది. సార్ రామకృష్ణ సార్ ప్లీజ్ మీట్ సార్. సార్ నేను చేసిన రావట్లేదు మీటు, మీరు చేసుకోండి సార్. రామకృష్ణ సార్, సార్ రామకృష్ణ సార్ మీట్ చేసుకోండి సార్. ఓకే మేడం, క్యారీ ఆన్ మేడం. నేను సెండ్ చేస్తాను, ఒకసారి షేర్ చేస్తారా సిస్టమ్ లో ఉన్నవాడు, నాకు కొంచెం పీపీటీ షేర్ చేస్తారా సార్? జయరాజ్ సార్, జయరాజ్ సార్ మేడం నాకు షేర్ చేయండి మేడం, నేను చేస్తాను మేడం. ఎస్ సార్. మనం చూసాం ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 100% అవుతుందంటే, మనం హై కాంటాక్ట్, మనము ఎలాంటి హై కాంటాక్ట్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలి, నెక్స్ట్ మన పోస్చర్ ఎలా ఉండాలి, స్టాండింగ్ అండ్ సిట్టింగ్, నెక్స్ట్ మన గెస్చర్స్ ఎలా ఉండాలి, మన హ్యాండ్స్ మూమెంట్స్ ఎలా ఉండాలి, వీటన్నిటిని కలిపి మనం బాడీ లాంగ్వేజ్ అన్నాం కదా. సో అందులో 38% వాయిస్ మాడ్యులేషన్, అంటే ఏ విధంగా ఎక్కడ రేస్ చేయాలి హ్యాండ్, వాయిస్ అనేది ఎక్కడ తగ్గించి మాట్లాడాలి, ఎక్కడ కోపంగా మాట్లాడాలి, ఎక్కడ నిదానంగా మాట్లాడాలి. సో వాయిస్ లో మాడ్యులేషన్స్ అనేది 38% ఉంటది మనం మాట్లాడుతున్నప్పుడు. నెక్స్ట్ 7% ఏంటంటే, మనం ఎంత కంటెంట్, మనం చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది మన దగ్గర అనేది 7% అనేది కంటెంట్ ఉంటది. నెక్స్ట్ 55% అనేది మన బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ లో ఇంక్లూడింగ్ హై కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పోస్చర్స్ అండ్ గెస్చర్స్, మొత్తం 55% అనేది
బాడీ లాంగ్వేజ్ చూపిస్తున్నట్టు. సో ఇక్కడ మనం ఒక విషయం ఫస్ట్ మనం బాడీ లాంగ్వేజ్ లో ఏం చేయకూడదో నేర్చుకున్నాము, ఆ తర్వాత ఏం చేయాలో తెలుసుకుందాం. సో నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ అండ్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందా అంటే ఎస్. ఎలా చేయాలో కాదు, ఫస్ట్ ఏం చేయకూడదో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక స్పీకర్ గా మనం ఎక్కడైనా ప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు హెయిర్ ఫస్ట్ హెడ్ నుంచి వెళ్దాం. హెయిర్ ఎలా ఉండాలి? బాయ్స్ అయితే జనరల్ గా జెంట్స్ ఎలా ఉంటుంటే ఆల్మోస్ట్ మంచిగా గ్రూమింగ్ చేసుకోవాలి, మంచిగా దూకోవడం అనేది చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హెవీగా ఆయిల్ పెట్టుకోవద్దు. గర్ల్స్ అయినా సరే, ఉమెన్ అయినా సరే, జెంట్స్ అయినా సరే ఎక్కువ ఆయిల్ పెట్టుకొని జిడ్డుగా కారిపోతున్నట్టు స్వెట్ అందులో ఇది రెండు కలిపితే ఇంకా ఎక్కువ జిడ్డుగా కనిపిస్తాం స్క్రీన్ పైన. సో మనం ఏం చేయాలంటే మంచిగా ఆయిల్ పెట్టుకోకుండా హెయిర్ అనేది మంచిగా గ్రూమింగ్ చేసుకోవాలి. గర్ల్స్ అయితే పోనీటైల్ కానీ హెయిర్ లీవ్ చేసుకోవడం కానీ, సో సిచ్యువేషన్ కి అనుగుణంగా హెయిర్ అనేది నీట్ గా గ్రూమింగ్ చేసుకోవాలి. అదే స్పీకర్ గా మన హెయిర్ స్టైల్ అనేది చాలా చూడడానికి చక్కగా ఉండాలి. నెక్స్ట్ చూడండి ఫోర్ హెడ్. మన ఫోర్ హెడ్ ఎలా ఉండాలంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన ఫోర్ హెడ్ అనేది మూవ్మెంట్స్ వస్తూ ఉన్నది. ఎస్ ఆర్ నో? సో మీరే అన్నప్పుడు మన హెడ్ అనేది మూవ్ అవుతుంది. ఫోర్ హెడ్ అనేది ఇలా అంటాం. మనం కొంతమంది చూసినప్పుడు ఇలా చూస్తాం కదా. సో ఆటోమేటిక్ గా మన ఫోర్ హెడ్ అనేది మూవ్మెంట్ అనేది ఉంటది. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన ఫోర్ హెడ్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు మన మాటలకు అనుగుణంగా ఆ ఫోర్ హెడ్ అనేది మూవ్మెంట్ అవుతూ ఉంటది. సో ఒక మనకు కొటేషన్ ఉంటది, నోటితో మాట్లాడుతూ నొసలితో వెక్కిరించకు అంటారు. ఎస్ సార్ నో? కరెక్టా సార్? సురేష్ బాబు సార్ నవ్వుతున్నారు సార్. అంటే మనం ఎగ్జాక్ట్లీ గా మన ఫోర్ హెడ్ కూడా మనం మాట్లాడడానికి సింక్ అవ్వాలన్నట్టు. ఏం మాట్లాడుతున్నాం అనేది ఈ ఫోర్ హెడ్ కూడా ఎగ్జాక్ట్లీ గా మూమెంట్ అవ్వాలి, మన బాడీ లాంగ్వేజ్ లో కూడా మూమెంట్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి మనము మేడం షేర్ చేయమంటారా మేడం? ఎస్ సార్, షేర్ చేయండి సార్. ఆపాలా మేడం? సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అవ్వట్లేదా మేడం స్క్రీన్ షేర్? ఓకే అవ్వట్లేదు. ఓకే మేడం, స్టాప్ చేయండి సార్, అప్పుడు చెప్తాను నేను. ఓకే. సో మనం ఏం చేయకూడదు అంటే హెయిర్ కి ఎప్పుడు హెవీగా ఆయిల్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ చిందర వందరగా హెయిర్ అలా పెట్టుకొని రావద్దు. జెంట్స్ అండ్ ఉమెన్స్ నీట్ గా గ్రూమింగ్ చేసుకోవాలి. ఇంకోటి హెడ్ అనేది కూడా మన యాక్షన్ కి అనుగుణంగా మూవ్మెంట్ అవుతూ ఉంటే చూసే వాళ్ళకి ఆడియన్స్ కి కూడా చాలా చక్కగా ఉంటది అన్నట్టు. సో ఆ బాడీ లాంగ్వేజ్ కి మనం మాట్లాడే మాటలకి సింక్ అవుతూ ఉంటది. నెక్స్ట్ చూడండి ఐ కాంటాక్ట్. సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్ ఒకసారి. మేడం స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్, బ్యాక్ వెళ్ళండి సార్, బ్యాక్. ఓకే మేడం. ఇంకా బ్యాక్ రండి సార్, ఇంకా కొంచెం బ్యాక్ రండి సార్. ఎస్ సార్. సో మీకు చెప్పాను కదా, ఎస్ వాట్ ఆర్ ద మెయిన్. ఎస్ ఇక్కడ ఆపండి సార్. ఓకే మేడం. సార్ ముందు కొంచెం ఫ్రంట్ వెళ్ళండి సార్. మేడం కొంచెం ఫ్రంట్ కి ముందుకు వెళ్ళండి సార్, కొంచెం ముందుకు మూవ్ చేయండి సార్. ఎస్. సో బాడీ లాంగ్వేజ్ లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే నేను చెప్పాను. ఫస్ట్ హై కాంటాక్ట్. మనం ఆడియన్స్ తో ఎలా కనెక్ట్ అవుతున్నాం, మన హై కాంటాక్ట్ ఎలా ఉంది, కరెక్ట్ హై కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నామా, ఆడియన్స్ ని గ్రాప్ చేయడానికి కరెక్ట్ హై కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నామా. నెక్స్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. సో మనకు అనుగుణంగా సిచ్యువేషన్ కి అనుగుణంగా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా. నెక్స్ట్ చూడండి బాడీ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాయిస్ ఎలా ఉంది, మన వాయిస్ మాడ్యులేషన్స్ ఎలా ఉన్నాయి. మనం మాట్లాడుతున్నప్పుడు మనం అంటాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలంటాం. అంటే వాయిస్ ఎలా తగ్గించాలి, ఏ టైంలో మన ఎమోషన్స్ తో యాడ్ చేసి వాయిస్ ని మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాలి అనేది వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్ మన పోస్చర్, మన హెడ్ నుంచి మన బాటమ్ ఫీట్ వరకు పాదాల వరకు ఎలా ఉంది మన పోస్చర్ అనేది మనం చూసుకోవాలి బాడీ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ గెస్చర్స్, మన హ్యాండ్స్ ఎలా మూవ్మెంట్ అవుతున్నాయి, మన హెడ్ ఎలా మూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రతిదీ మన గెస్చర్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మెయిన్
కాంపోనెంట్స్ బాడీ లాంగ్వేజ్. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఎస్ సార్, ఐ కాంటాక్ట్. సార్ ప్లీజ్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. అయ్యో ఎస్. సో చూడండి, ఐ కాంటాక్ట్ ఎందుకు మెయింటైన్ చేయాలి సార్? స్క్రీన్ షేర్ స్టాప్ చేయరా 2 minutes. ఎస్, మనము ఎగ్జాక్ట్ గా ఐ కాంటాక్ట్, ఎలాంటి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే మనం ఆడియన్స్ ని మనం చెప్పే ఇన్ఫర్మేషన్ పై గ్రాప్ చేయొచ్చు అంటే, గోపాలకృష్ణ సార్ చూడండి, ఇప్పుడు మనం ఒక స్టేజ్ మీద నిల్చో ఉన్నాం. ఒక్క నిమిషం సార్. మనము అదే స్పీకర్ గా ఒక స్టేజ్ పైన నిల్చి ఉన్నాం అనుకోండి, మనకు ఆడియన్స్ ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ ఉంటారు, రైట్ సైడ్ ఆడియన్స్ ఉంటారు, ఇంకా సెంటర్ గా మనకు ఆడియన్స్ కనిపిస్తారు. మనం మరి ఎలాంటి హై కాంటాక్ట్ మెయింటైన్ చేయకూడదు అంటే, చూడండి ఇప్పుడు నేను సెషన్ చెప్తూ ఉన్నాను. సెషన్ చెప్తూ ఉన్నప్పుడు స్టేజ్ మీద మనం పార్టిసిపెంట్స్ ని జనరల్ గా మనం ఓన్లీ సెంటర్ సైడ్ చూస్తూ ఉంటారు చాలా మంది. ఓన్లీ సెంటర్ చూస్తున్నప్పుడు మనం ఓన్లీ సెంటర్ ఆడియన్స్ మాత్రమే కవర్ చేయగలుగుతాం. ఇంకొంతమంది స్పీకర్స్ ఉంటారు, ఇలా మనం మైక్ ను ఒక హ్యాండ్ తో పట్టుకుంటాం కదా, ఓన్లీ లెఫ్ట్ సైడ్ చూస్తూ ఉంటాము. అప్పుడు లెఫ్ట్ ఆడియన్స్ మాత్రమే కవర్ అవుతారు, రైట్ ఆడియన్స్ మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ రైట్ హై కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంటారు, అంటే ఓన్లీ రైట్ సైడ్ చూస్తారు. అప్పుడు ఏమైతుంది, ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే పార్టిసిపెంట్స్ ని కవర్ చేయగలుగుతాం. సో ఇలా ఎప్పుడు ఓన్లీ సెంటర్ గా కానీ, ఓన్లీ ఒక లెఫ్ట్ కానీ, ఓన్లీ రైట్ కానీ చేయకూడదు. ఎలా ఉండాలి అంటే, మన హై కాంటాక్ట్ ఇప్పుడు మనం ఒకరే వ్యక్తి, మనం లెఫ్ట్ సైడే చూస్తున్నాము, సరే సార్ నన్నే చూస్తున్నది, స్వాతి మేడం నన్నే చూస్తుంది అని ఏదో కొద్దిసేపు ఇలా తల ఊపుతాడు. మళ్ళీ అటు రైట్ చూసి సెంటర్ చూసి మళ్ళీ లెఫ్ట్ కే వచ్చినాం. లెఫ్ట్ కే వస్తే ఆమె ఇలా చూసి మెడ నొప్పి వస్తుంది, అమ్మాయి ఇంకా ఎప్పుడు నన్నే చూస్తుంది అనేసి ఈసారి ఏం చేస్తారు, చూడడం ఆపేసి కళ్ళ కిందికి వేస్తుంది. ఎందుకంటే మన హై అనేది ఒకే దగ్గర లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం మొత్తం ఓన్లీ లెఫ్ట్ సైడ్ చూసినాం అనుకో, లెఫ్ట్ సైడ్ వాళ్ళు చూసి మనం ఇంకా చూడరు, ఇంకా మేము ఎట్లాగా ఇక్కడికే వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ కే చూస్తుంది, ఇంకా చూడ నా వల్ల కదని కిందికి వేసేసి వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటారు. ఒకే దగ్గర హై అనేది లాక్ అవ్వదు ఎప్పుడు, అది లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ, సెంటర్ కానీ. మరి ఎలా కవర్ చేయాలి, మొత్తం ఆడియన్స్ ఎలా కవర్ చేయాలంటే, మన హై కాంటాక్ట్ తో మనం ఎలా కవర్ చేయాలంటే, చూడండి ఇంగ్లీష్ లో మనకి సిమెట్రికల్ లెటర్స్ ఉంటాయి. ఏంటది, ఎం అండ్ డబ్ల్యూ, ఇంకా యు, ఎల్. సో ఎం చూడండి, మనం ఎం తీసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా చూస్తూ, నెక్స్ట్ సెంటర్ లో ఉన్న కవర్ చేస్తూ, నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న కవర్ చేస్తూ మళ్ళీ ఇటు వచ్చేస్తాం. సో ఇలా మనం ఎం డబ్ల్యూ యు ఎల్ ఎన్ ఎన్ తీసుకోండి, లెటర్ ఎన్ తీసుకోండి, అందరు ఆడియన్స్ కవర్ అవుతారు మనకు. ఎన్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మిడిల్ లో సెంటర్ లోకి వచ్చి మళ్ళీ రైట్ కెళ్ళి మనం. సో ఇలా మనం కంప్లీట్ ఆడియన్స్ అనేది గ్రాప్ చేయగలుగుతాం మన హై కాంటాక్ట్ తోటి. సో ఎప్పుడైనా లెఫ్ట్ గానీ, ఓన్లీ రైట్ గానీ, ఓన్లీ సెంటర్ గానీ హై అనేది మనకు లాక్ అవ్వద్దు. కంప్లీట్ ఆడియన్స్ ని విజువలైజ్ చేస్తూ, వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళు కూడా సక్సెస్ మేడం మాకు చెప్తున్నారు, రైట్ వాళ్ళు కూడా మమ్మల్ని కూడా చూస్తూ ఉందని ఒక ఇంటెన్షన్ తోటి మనని చాలా ఇంట్రెస్ట్ గా వినగలుగుతారు. సో మనం అలాంటి హై కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, మూవ్ ద నెక్స్ట్ స్లైడ్. ఎస్ చూడండి, ఇక్కడ మనకు పిక్చర్ లో వాళ్ళు చెప్తున్న విషయాన్ని, స్పీకర్ చెప్తున్న విషయాన్ని వాళ్ళ ఒక హైస్ లో చూడండి, ఎంత ఒక అబ్జర్వేషన్ ఎలా ఉందో చూడండి, అటెన్షన్ గా ఉన్నారు ఆడియన్స్. వాళ్ళ హై కాంటాక్ట్ అనేది కంప్లీట్ గా స్పీకర్ పైన ఉంది. సో తను ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడో ఆడియన్స్ చూడండి, ఆడియన్స్ యొక్క హై కాంటాక్ట్ మొత్తం అటెన్షన్ గ్రాప్ చేయగలిగింది స్పీకర్. అలా ఉండాలి మన హై కాంటాక్ట్ కూడా. మనం చెప్పే విషయాన్ని ఆడియన్స్ అనేవాళ్ళు మన సైడ్ చూసేలాగా మనం అనేది గ్రాప్ చేయగలగాలి. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ చూడండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్. మనకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే సార్ ఇది స్టాప్ చేయండి ఒకసారి.
శ్రీనివాస్ రావు సార్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు? గోపాలకృష్ణ సార్ చెప్తారా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? ముఖంపై కవలికలు. ముఖంపై కవలికలు. ఓకే సార్. నాగార్జున సార్, ఇవి పిక్చర్ లో చూసారు కదా. మేడం, ఎస్, నవరసాలు పండించే విధంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. హ్యాపీనెస్ అన్ని కరెక్ట్ సార్. ఎస్. సురేష్ బాబు సార్, అంతేనా సార్? సార్ చెప్పింది కరెక్టేనా? ఎస్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎస్, ఒక్క నిమిషం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నది ఎంత ఇంపార్టెంటో మీకు ఒక చిన్న స్టోరీ తెలుసు. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు. వాళ్ళని ఇద్దరిని, హస్బెండ్ అండ్ వైఫ్ ని బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు. సో బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు కదా, వాళ్ళిద్దరు వెళ్ళారు. సో వాళ్ళందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అలా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వెళ్ళి హస్బెండ్ అండ్ వైఫ్ పక్కన కూర్చున్నారు. వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ పక్కన కూర్చున్నారు ఫ్రెండ్ వాళ్ళు. సో వాళ్ళ వైఫ్ వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చింది. కాఫీ తీసుకొని వచ్చినప్పుడు అతను ఇద్దరికి ఫ్రెండ్స్ కి ఇచ్చారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇచ్చారు. ఆమె కూడా పక్కన కూర్చుంది. సో ఈ హస్బెండ్ ఏం చేశాడంటే కాఫీ తాగాడు. ఫ్రెండ్ పిలిచాడు కదా, వాళ్ళ వైఫ్ ని కూడా తీసుకెళ్లాడు అతను. సో కాఫీ తాగగానే అతనికి చాలా చాలా నచ్చింది. వెంటనే హస్బెండ్ ఏం చేస్తా, వావ్ ఎక్సలెంట్ కాఫీ, నా జీవితంలో ఎప్పుడు తాగలేదు ఇంత మంచి కాఫీ అన్నాడు. అలా వైఫ్ ఏం చేసింది, ఒక్కసారి ఇట్లా చూసింది. ఇట్లా ఏమనలేదు ఆమె, ఇలా చూసింది. సరే ఇంటికి వా, నీకు పని చెప్తా, నీ జీవితంలో ఇలాంటి కాఫీ ఎప్పుడు చూడలేదా? సరే పా ఇంటికి వా చెప్తాను. ఇట్లా చూసింది అంతే. ఆయన సంతోషం ఒక్కసారి వావ్ అన్నాడు కదా, ఇక్కడ అయిపోయి ఇలా కూర్చున్నాడు. ఏం మాట్లాడు, ఆయన కూడా ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. నెక్స్ట్ సరే మాట్లాడుతున్నప్పుడు ఎలాగో వచ్చారు కదా సార్, లంచ్ కూడా చేసి వెళ్ళండి అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్. సర్లే అని ఆమె వాళ్ళ కోసం బిర్యానీ ప్రిపేర్ చేసింది. అన్నం తింటూ ఉన్నారు కదా, లంచ్ తినేటప్పుడు హస్బెండ్ ఏంటి మళ్ళీ బిర్యానీ తిన్నాడు. తినగానే ఎక్స్ట్రాడినరీ, నా జీవితంలో హైదరాబాద్ బిర్యానీ మళ్ళీ ఇక్కడ చూసిన అనేసి ఒక్కసారి నిల్చొని ఇలా అన్నాడు. ఇంత మంచి బిర్యానీ నేను ఆ హోటల్లో తప్ప మా ఇంట్లో ఎప్పుడు అన్నాడు. అంతే. ఆమె చూసింది, మళ్ళీ ఇట్లా చూసింది, నీ జీవితంలో ఇట్లాంటి బిర్యానీ హోటల్లో తప్ప ఇంకేడ తినలేదా? సరే సరే తిను తిను తిను. ఇట్లా చూసింది. సరే తిను, ఇంటికి పోయినాక తినిపిస్తా నేను అనుకుంది. నీకు మంచి హోటల్ బిర్యానీ తినిపిస్తాను. ఇట్లాగా చూసింది, ఏమనలేదు. ఇట్లాగా చూస్తున్నాను. ఆయన పాపం అయిపోయింది, ఇంకా ఎక్కువ పొగడొద్దు కదా, మళ్ళీ అయిపోయింది. బిర్యానీ తింటూ ఉన్నాడు, కానీ భయపడుతూ తింటూ ఉన్నాడు, ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ ఏమైంది, సరే ఇక్కడ వరకు ఉన్నారు కదా, ఈవినింగ్ వరకు ఉండండి, ఎట్లాగో లంచ్ చేశారు కదా, స్నాక్స్ కానీ ఏదైనా తినేసి వెళ్ళిపోవచ్చు కదా, ఇక ఫుల్ డే ఉండండి అని అలా ఫ్రెండ్ బతిమాలాడు. అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ స్నాక్స్ తీసుకొచ్చారు, గులాబ్ జామ్ తీసుకొచ్చింది వాళ్ళ ఫ్రెండ్. ఈసారి ఏం చేశాడంటే తను పాపం గులాబ్ జామ్ తీసుకున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు. చాలా స్వీట్ గా ఉంది, అసలు ఎంత స్పైసీ మెత్తగా ఉందంటే స్మూత్ గా ఉంది. తిని వా అన్నాడు. ఇక్కడ అయిపోయాడు. వా అనగా వాళ్ళ వైపు ఈసారి ఏం చెప్తాడని ఇట్లా కూర్చుంది, ఇంకా చూస్తా ఉంది. పాపం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఇట్లాగా చూస్తుంది. ఈసారి నువ్వు అయితే పొగడు, నీ పని చెప్తా అన్నది. ఇంకా అసలు ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఆమె ఏమైనా మాట్లాడిందా? వాళ్ళ వైపు మాట్లాడిందా అతనితో? లేదు. హుసేన్ సార్ మాట్లాడిందా? ఆమె అలా ఆయనతో మాట్లాడిందా? మాట్లాడలేదు మేడం. మాట్లాడలేదు మేడం. మాట్లాడలేదు. సో మరి ఆయనకి ఎలా అర్థమైంది సార్ భరత్ సార్? ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాట్లాడారు. కోపంగా చూసింది, ఎక్స్ప్రెషన్ చూసింది. నా ముందర ఇంకొకరిని పొగడతాడు, తట్టుకోలేకుండా చూసింది. ఎస్ సార్. సో ఎస్ సార్, చూడండి ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అలా వైఫ్ ఏం మాట్లాడలేదు, కానీ వాళ్ళ హస్బెండ్ కి అర్థమైపోయింది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఆమె రైటర్ రంగ్ సార్. యా. సో ఆయన ఏం మాట్లాడకుండా ఎదుటి వాళ్ళు, మనం హస్బెండ్ అండ్ వైఫ్ లో కన్వర్సేషన్ చూడండి. వైఫ్ అన్నది ఇప్పుడు నేను చెడుగా చెప్పట్లేదు, అక్కడ మీరు సిచ్యువేషన్ అబ్జర్వ్ చేయండి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుంది అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ అండ్ బట్టి
ఆయన ఎమ్మటే కామ్ అయిపోయింది పాపం, ఏం ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది. వెంటనే వాళ్ళ వైఫ్ యొక్క ఇంటెన్షన్ అబ్జర్వ్ చేసి అక్కడే కామ్ అయిపోయింది. దట్ ఈస్ అ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ సార్. సో మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనేది ఆడియన్స్ వెంటనే మనం ఆడియన్స్ యొక్క ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇది ఎక్కడ యూజ్ చేయాలి మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే సార్, కొంతమంది ఆడియన్స్ ఉంటారు, మనం చూస్తాం, మనం సెషన్ చెప్తున్నాము, నాది రీచ్ అవుతుందో లేదో, నేను చెప్తుంది కరెక్టో రాంగో, అందరికి అర్థమవుతుందో లేదని ఒక స్పీకర్ గా మనకు కొంచెం కన్ఫ్యూజన్ డౌట్ గా ఉంటది. కొంతమందిని చూస్తాం మనం ఆడియన్స్ ని, వాళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళు నవ్వరు, అర్థమవుతుందంట ఇలా అనరు, నవ్వరు, ఏనంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు. ఇంకొంతమంది ఉంటారు ప్రపంచంలో 100 జోక్, ఇప్పుడు కోటి రూపాయలు వస్తే రూపాయి అని చెప్పినా కూడా వాళ్ళు నవ్వరు, సంతోషంగా ఉండరు, వాళ్ళు ఇలాగే ఉంటారు. వాళ్ళని చూసి మనం భయపడొద్దు స్పీకర్ గా. సో కొంతమంది ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం ఎప్పుడు భయపడద్దు, అంటే ఎక్స్ప్రెషన్స్ అనే దాన్ని బట్టి మనం ఆడియన్స్ కొంతమంది అలా ఉంటారు అనేసి మన స్పీచ్ ని మనం ముందు కంటిన్యూ చేయాలి. ఇంకొంతమంది ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ గా మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఇలా కూర్చుంటారు, దేవుడా ఈ సాతి మేడం ఎప్పుడు పోతుందో మమ్మల్ని హింసిస్తుంది అనుకుంటారు. ఈ ఎక్స్ప్రెషన్ బట్టి మన ప్రజెంటేషన్ ముందుకు సాగించాలా ఆపేయాలా గుట్టి కూడా బట్ మనం తెలుసుకోవచ్చు. ఆడియన్స్ యొక్క ఇంటెన్షన్ మనం గ్రహించాలి వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్టి. సో మనం కూడా మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేయగలం. సార్ నెక్స్ట్ స్లైడ్స్ షేర్ చేయరా ఇమాం సార్. ఇది మీకు నవరసాల టాపిక్ లో కవర్ అయిపోతుంది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి. నెక్స్ట్ సార్ ఒకసారి మీరు ఈ పిక్చర్ చూడండి. ఈయన చూస్తే మీరు ఎందుకు నవ్వుతున్నారండి? శ్రీనివాస్ సార్ అయితే బాగా నవ్వుతున్నాడు, గోపాలకృష్ణ సార్ కూడా ఆటోమేటిక్ గా నవ్వేస్తున్నాడు, నాగార్జున సార్. ఎందుకు సార్? మనకు బ్రహ్మానందంగా చూడగానే నవ్వు వచ్చేస్తుంది ఫేస్ లో. వీరబాబు సార్ అయితే ఇంకా అసలు చూడండి, మీకు శకుంతల ఒక సినిమాలో చెప్తూ ఉంటారు, అది వేణు ఉంటారు కదా ఆ సినిమాలో అక్క. సో ఇక్కడ మన లక్ష్మి సినిమాలో మీకు ఆ సిచ్యువేషన్ గుర్తుకుంటది, అక్క అని అంటూ ఉంటారు చూసావా. సో ఇట్లా వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి మనం వాళ్ళు ఇంటెన్షన్ మనం గ్రహించవచ్చు అన్నట్టు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బ్రహ్మానందం చూడగానే ఆయన ఏం చెప్పకున్నా గానీ మనం ఆటోమేటిక్ గా మనం నవ్వేస్తుంటాము. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ సార్ నెక్స్ట్ పోస్చర్స్. సో మనం ఎలాంటి పోస్చర్ యూజ్ చేయాలి సార్? స్క్రీన్ షేర్ స్టాప్ చేయరా? సో మన పోస్చర్ ఎలా ఉండాలి? పోస్చర్ అంటే టాప్ హెడ్ నుంచి బాటమ్ ఆఫ్ ది పాదాలు ఫీట్ వరకు ఎలా మనం పోస్చర్స్ మెయింటైన్ చేయాలంటే జనరల్ గా చూడండి, మనం యాజ్ ఎ స్పీకర్ గా మనం ఎక్కడైనా ప్రజెంట్ చేస్తున్నప్పుడు స్పీచ్ ఇస్తున్నప్పుడు ఎలా నిల్చుంటామంటే 2 legs ఉన్నాయి కదా, మన లెగ్స్ మూమెంట్ ఎలా ఉండాలి, మన డిస్టెన్స్ ఎలా ఉండాలంటే మనం జనరల్ గా 2 leg మధ్య 2 కాళ్ళ మధ్యలో 102 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 102 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరి 2 కాళ్ళు దగ్గరికి పెట్టామనుకో మేడం స్వాతి మేడం చాలా భయపడుతుంది అనుకుంటారు మీరందరూ. ఒకవేళ చాలా 2 దగ్గర పెట్టినా అనుకో నాకు నెర్వస్నెస్ ఉంది, నేను కవర్ చేసుకోవడం కోసం 2 కాళ్ళు ఇలా పెట్టాను అనుకుంటారు. ఇంకొకవేళ ఈ పోస్చర్ ఇలా ఉంది అనుకోండి, నేను ఇలా దూరం పెట్టామనుకో ఆటోమేటిక్ గా మనకి చెస్ట్ పార్ట్ అనేది ముందుకు వచ్చిన అది చూడడానికి చాలా కరెక్ట్ గా ఉంటది అన్నట్టు. మరి ఎక్కువ ఎక్స్టాండ్ చేసి లెగ్స్ దూరంగా పెట్టామనుకో అది ఎలా ఉంటదంటే మనకు ఆటోమేటిక్ గా మన స్టమక్ అనేది ముందుకు వస్తుంది. మనం ఎక్కువ మెయింటైన్ చేసినప్పుడు డిస్టెన్స్ 2 కాళ్ళ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు 2 legs మధ్య. నెక్స్ట్ మరి దగ్గరకు పెడితే నెర్వస్ గా ఉంటది. మరి ఎలా పెట్టాలి మనం 2 legs అంటే మినిమం 1 or 2 feet డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి 2 legs మధ్య. సో అది ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి మన షోల్డర్స్ అనేవి ఎప్పుడు స్టిఫ్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఒక స్పీకర్ గా మనం కాన్ఫిడెన్స్ గా ఉంటేనే ఆడియన్స్ అనే వాళ్ళు కాన్ఫిడెన్స్ గా మనం చెప్పే విషయాన్ని రిసీవ్ చేసుకుంటారు. సో వెన్నుముక ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. స్ట్రైట్ గా ఉంటూ మనం స్ట్రిక్ట్ గా ఉంటూ మనం కాన్ఫిడెన్స్ గా చెప్పగలిగినప్పుడే మన భావాలను ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడే ఆడియన్స్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో మనం పోస్చర్ అనేది అలా ఉండదు. నెక్స్ట్ ఇంకొంతమంది స్పీకర్స్ మన డోంట్స్ ఏం చేయకూడదు అంటే
కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఇట్లా నిల్చి ఉంటారు, ఒకే హ్యాండ్ పైన బాడీ మొత్తం పెడతా ఉంటారు. ఇలా ఉంటే మనం వింటాము. సో పడుకుంటుందేమో మేడం, బాబు నిద్ర వస్తుంది అనుకోండి ఇలా పడి ఉంటే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఏదో రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ షోల్డర్ లో పడేసి ఒకే కాలుపైన బరువు పెట్టేసి, లేకపోతే మొత్తం ముందు కొంగు, లేకపోతే వెనక్కి బ్యాక్, ఇలా ఎప్పుడు నిల్చోవద్దు. డోంట్ డూ దట్ లైక్ దిస్. ఇలా ఎప్పుడు కంప్లీట్ గా కాన్ఫిడెన్స్ బాడీ లాంగ్వేజ్ పోస్చర్ ఇలా మెయింటైన్ చేస్తూ మన షోల్డర్స్ ఎప్పుడు ఫిట్ గా ఉంచుతూ మన కంప్లీట్ బాడీ లాంగ్వేజ్, మనం పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి కాన్ఫిడెంట్ గా. సో ఇప్పుడు చూడండి, మీరందరు నేను చెప్పిన అందరు ఇలా కూర్చున్నారు. మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారా? కాన్ఫిడెన్స్ గా ఉంటే ప్లీజ్ సిట్ రైట్, స్ట్రైట్ గా వెనుముక స్ట్రైట్ గా పెట్టి కూర్చోండి. ఎస్ ఎస్ సార్. సో కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి. నెక్స్ట్ సార్ ఇమామ్ సార్. నెక్స్ట్ గెస్చర్స్. యా ఒకసారి పిక్చర్ నేను చెప్పిన తర్వాత షో చేయదు. సో గెస్చర్స్ చూడండి, ఆర్మ్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ పిక్ లో 2 లెగ్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఉంది, సెకండ్ పిక్ లో చూడండి, థర్డ్ పిక్ లో చూడండి. ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ఇక్కడ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను ఇది. ఎస్ సార్, ఇది ఒకసారి స్టాప్ చేయండి సార్. గెస్చర్స్ నేను చెప్పిన తప్పు చేస్తాను. ఎస్ గెస్చర్స్ అంటే నేను చెప్పాను మన హ్యాండ్స్ మూమెంట్స్. పోస్చర్ అంటే మనం కంప్లీట్ ఎలా నిల్చున్నాము, మనం ఏ విధంగా నిల్చున్నామో చెప్పేది మన బాడీ పోస్చర్. ఓకే, పోస్చర్ అంటే క్లారిటీ ఉంది. హై కాంటాక్ట్ అంటే మనం ఆడియన్స్ తో ఎలా గ్రాప్ చేస్తున్నాము, హైస్ తో ఎలా మనం ఎగ్జాక్ట్లీ గ్రాప్ చేస్తున్నామా, అటెన్షన్ గ్రాప్ చేస్తున్నామా హైస్ తో అనేది హై కాంటాక్ట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది మీకు అర్థమైంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా ఉండాలి. నెక్స్ట్ పోస్చర్, మనం కాన్ఫిడెన్స్ గా నిల్చోవాలి అనేది మీకు పోస్చర్ ద్వారా మనం నిల్చిన పోస్చర్ ని బట్టి మన ఆడియన్స్ అనే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ గెస్చర్స్. గెస్చర్స్ ఎలా ఉండాలంటే మన హ్యాండ్స్ ఏవైతే మన హ్యాండ్స్ మూమెంట్ ఉన్నాయో, మన హెడ్ మూమెంట్ ఉందో వీటిని గెస్చర్స్ అంటారు. సో గెస్చర్స్ ఫస్ట్ చేయకూడదని చూద్దాం. చాలా మంది స్పీకర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే డోంట్ లాక్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఇట్లా లాక్ చేస్తారు. ఇలా లాక్ చేసి ఇలా చెప్తారు, ఈ రోజు స్వాతి మేడం సెషన్ కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి సెషన్ మ్యామ్ ఎంత తొందరగా క్లోజ్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటది అనుకుంటాం కదా. సో ఇట్లా మనం ఈ హ్యాండ్స్ ఇట్లా లాక్ చేసి ఇలా మాట్లాడుతూనే ఉన్నాం. మాట్లాడుతూ ఇలా మనం ఇట్లా చెప్తా ఉన్నాం. ఇలా ఎప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్స్ ఇట్లా లాక్ చేయదు. లాక్ చేయడం అనేది మనం యాంగ్జైటీ అంటే మనం భయంగా ఉన్నామని అది పార్టిసిపెంట్స్ కి ఇండికేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో మనకు 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ప్రెస్ ఓపెన్ బాడీగా ఎక్స్ప్రెస్ చేయండి. మీ భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్రెస్ చేయండి హ్యాండ్స్ తో. ఇంకొకటి డోంట్ డూ లైక్ దిస్. ఇంకొకటి చూడండి, హ్యాండ్స్ లాక్ చేయదు. ఇంకొకటి ఏం చేస్తా అంటే చాలా మంది చేసే మిస్టేక్, ఈ హ్యాండ్ ఉంది కదా దీన్ని తీసుకొచ్చి ఈ పాకెట్ లో పెట్టుకుంటాం. ఈ చేతిలో ఆల్రెడీ మైక్ ఫిక్స్ అయిపోయింది. ఈ పాకెట్ లో పెట్టుకుంటే కూడా అది కరెక్ట్ గా కాదు. ఆల్రెడీ ఒక హ్యాండ్ తో మనం లెఫ్ట్ హ్యాండ్ తో మైక్ పట్టుకున్నాం. రైట్ హ్యాండ్ తో ఏం చేయాలి, మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఏదైతే మాట్లాడుతున్నామో అది ఎక్స్ప్రెస్ చేయాలి. ఉన్న ఒక్క హ్యాండ్ కూడా తీసుకెళ్లి ప్యాకెట్ లో పెట్టినాం మంచిగా. ఇంకా ఎలా అర్థమవుతుంది ఆడియన్స్ కి? డోంట్ డూ లైక్ దిస్. ఈ హ్యాండ్ పాకెట్ లో ఎప్పుడు పెట్టదు. ఇంకా కొంతమంది జెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి కదా, అది బాగానే ఉంటుంది, అది ఎక్కడ పోదు, కావాలని ఇలా సర్దుతా ఉంటారు, బటన్స్ పెట్టుకుంటా ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. డోంట్ డూ. ఇలా కూడా చేయకూడదు. ఇంకా కొంతమంది చేసే ఈ హ్యాండ్స్ తో చేసే మిస్టేక్ ఏంటంటే కాలర్ ఉంటది కదా జనరల్ గా, ఈ కాలర్ ఏం చేస్తుంటే దాన్ని ఊరికి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని సర్దుతా ఉంటారు. అది బాగానే ఉంటది కానీ మళ్ళీ సర్దుకుంటా ఉంటారు. అలా కాలర్ ని కూడా సెట్ చేసుకోవద్దు. ఇంకా హ్యాండ్స్ తో చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే టక్. మీరు స్టేజ్ పైన చూడండి, టక్ సెట్ చేసుకుంటా ఉంటారు. ఇలా టక్ సెట్ చేసుకుంటారు. అది ఏం కాదు, అది మంచిగా సిట్ రైట్ కరెక్ట్ గానే ఉంటుంది. టక్ కరెక్ట్ సెట్ చేసుకొని వస్తారు. ఆ టెన్షన్ లో అది మొత్తం ఇక్కడ ఆ బాడీ లాంగ్వేజ్ ని మీరు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అట్లా టక్ సెట్ చేసుకోవడం కూడా చేయకూడదు ఈ హ్యాండ్స్ తో. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మైక్ ఉంది అనుకోండి, ఇక్కడ ఇది వైర్ ఉంది అనుకోండి, ఈ వైర్ ని ఇలా తిప్పుతూనే ఉంటారు. ఇది ఏం చేస్తారంటే ఆడియన్స్ ఈ చెప్పేది ఇచ్చిపెట్టి ఈ హ్యాండ్ దగ్గర చూస్తారు, మేడం ఎందుకు అట్లా తిప్పుతున్నాను. సో ఇంకోటి అలా చేయదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ హ్యాండ్ మైక్ పట్టుకుంటారు కదా,
కొంతమంది పొట్ట ఉంటది, దీన్ని మంచిగా తీసుకొచ్చి దీని పైన పెడతారు. అవి 40 నిమిషాల పాటు అక్కడ పడి ఉంటుంది. అది ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇంకా చెప్తా ఉంటారు. ఇదేమో ఎక్స్ప్రెస్ చేయరు ఇట్లా, ఇంకా దీన్ని ఇట్లా మంచిగా దీన్ని సెట్ చేస్తారు. ఇక్కడ ఆ 40 మినిట్స్ ఇలా నిల్చొని ఇలా చెప్తూనే ఉంటారు, లేకపోతే ఇలా పెట్టేసి ఇలా చెప్తారు. ఎప్పుడు ఈ హ్యాండ్స్ తో ఇక్కడ పొట్ట పైన పెట్టి కూడా, స్టమక్ పైన పెట్టి కూడా అలా చేయకూడదు. హ్యాండ్స్ అనేది ఒకవేళ ఈ హ్యాండ్ లో మనం లెఫ్ట్ హ్యాండ్ తో మైక్ పట్టుకుంటే రైట్ హ్యాండ్ ని ఎక్స్ప్రెస్ చేయండి. 2 హ్యాండ్స్ ఫ్రీగా ఉంటే 2 హ్యాండ్స్ తో ఎక్స్ప్రెస్ చేయండి. సో మీకు ఇప్పుడు లాక్ చేయొద్దు, పాకెట్ లో పెట్టుకోవద్దు, ఇంకోటి కాలర్ సెట్ చేసుకోవద్దు, టక్ సెట్ చేసుకోవద్దు అని చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ గా మనకు స్వెట్ వస్తూ ఉంటది. స్వెట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, జనరల్ గా వచ్చి తీసుకొని ఇట్లా తూడ్చుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది స్వెట్ రాకుండా కానీ టెన్షన్ తో ఏం చేస్తాం, ఊరికి మాటకు కచ్చిప్తో తూడ్చుకుంటూ ఉంటాం. అలా చేయకూడదు. సో మనం ఏం చేయాలంటే నిజంగా వచ్చినప్పుడు ప్రొఫెషనల్ గా కచ్చిప్ తీసుకొని ఒకసారి, మేడం మరి నిజంగా స్వెట్ వచ్చినప్పుడు మీరు కచ్చిప్ తీయొద్దు అంటున్నారు, మరి తూడ్చుకోవద్దు అంటారు కదా మేడం, మరి స్వెట్ వచ్చినప్పుడు ఎలా మేడం అంటే, వచ్చినప్పుడు నిజంగా తీసుకొని తూడ్చుకోండి. కానీ అనవసరంగా ప్రతిసారి తీసి తూడ్చుకుంటే అది చూసే వాళ్ళకి బాగా మంచిగా ఉండదు, అంటే మంచి బాడీ లాంగ్వేజ్ ప్రజెంట్ చేసినట్టుగా ఉండదు. ఓకే, నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ లో ఇంకొకటి హ్యాండ్స్ తో చేయకూడదు ఏంటంటే నోస్. మీరు ఇప్పుడు చెప్పాలి, నేను ఇప్పుడు ఎవరు ఇలా చేస్తారో చెప్పాలి. ఇలా ఎవరంటారండి మాటికి? వెంకటేష్ బాబా సార్, మహేష్ బాబు వాళ్ళంటే హీరోలు కాబట్టి ఇలా అంటే వాళ్ళకి ఒక స్టైల్ ఉంటది. అది మనం అంటే ఈ మేడం కి కోల్డ్ అయితే మరి ఖర్చు తెచ్చుకోవచ్చు కదా, మరి ఎన్నిసార్లు ఇట్లా చూసుకుంటుంది అనుకుంటారు కదా. సో డోంట్ డూ లైక్ దిస్. ఒకవేళ మనకు నిజం కోల్డ్ అయితే మనం ఖర్చుతో నీట్ గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ప్రతిసారి ఇలా అంటే ఆడియన్స్ కి స్వాతి మేడం వచ్చిందంటే ఇట్లా చెప్తారు అంతే, ఇంకేమన్నారు. ఎవరు వచ్చారు ఇలా స్పీకర్ అంటే భరత్ సార్ చెప్తారు, ఇలా వచ్చి అంటే స్వాతి మేడం వచ్చిన చెప్తారు. అట్లాంటి యాక్షన్ చేయొద్దు, ఓకేనా? ఎస్, ఒక్క నిమిషం సార్. సార్ స్క్రీన్ షేర్ చేస్తారా? అది ఇక్కడ చేయండి సార్, ముందు కొంచెం బ్యాక్ రండి సార్. చూడండి, ఆర్మ్స్ అండ్ హ్యాండ్. మనము వెనక్కి హ్యాండ్స్ పెడతా ఉంటారు చాలా మంది, బ్యాక్ హ్యాండ్స్ పెడతాము. హ్యాండ్స్ బ్యాక్ పెడితే ఏంటి, హైడింగ్, మనం ఏదో దాచుతున్నాము అనుకుంటారు ఎవరైనా. వెనక్కి హ్యాండ్స్ పెట్టుకొని మనం చెప్తూ ఉన్నాం అనుకో సెషన్, మనం ఏదో దాచుతూ హైడింగ్ చేస్తూ ఉన్నాం అనుకుంటాం. ఒకవేళ మనం ఫ్రంట్ కి హ్యాండ్స్ పెట్టి మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, మనం టెన్స్ గా ఫీల్ అవుతున్నాం అనుకుంటారు. మరి ఏది కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ అంటే చూడండి, ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్. ఇక్కడ కంఫర్టబుల్ క్రాస్ ఎలా ఉంది, డిస్కంఫర్టబుల్ క్రాస్ ఎలా ఉందో చూడండి. సో ఇలా మన హ్యాండ్స్ కంప్లీట్ గా క్రాస్ చేసి లాక్ చేస్తే మేడం డిస్కంఫర్టబుల్ గా ఉందని అర్థమవుతుంది. కంఫర్టబుల్ హ్యాండ్స్ గా చూడండి, ఇక్కడ సెట్ పిక్స్ లో కంఫర్టబుల్ గా స్మైలీతో ఉంది. సో కంఫర్టబుల్ గా మనం చెప్తూ ఉన్నట్టు. సో హ్యాండ్స్ హ్యాండ్ ఇలా లాక్ చేయకూడదు, ఇలా చూడొచ్చు. నెక్స్ట్ సార్, ఓకేనా మేడం? ఎస్ సార్. యా, సో ఇక్కడ మీకు గెస్చర్స్ అంటే మూవ్మెంట్స్ ఆఫ్ హ్యాండ్స్, హెడ్, బాడీ. సార్ ఇది స్టాప్ చేయండి ఒకసారి, స్క్రీన్ షేర్. మేడం షేర్ చేయాలా మేడం? స్టాప్ చేయండి సార్, స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. ఓకే మేడం. సో ఇప్పుడు చూడండి, ఇంకొకటి, మనం ఎవరికైనా ఆడియన్స్, మరి మేడం మీరు లాక్ చేయొద్దన్నారు, ప్యాకెట్ లో పెట్టొద్దన్నారు, కాలర్ చెక్ చేసుకోవద్దన్నారు, వాచ్ కూడా చూసుకుంటారు, అది కూడా చేయదు. మరి ఎలా యూజ్ చేయాలి మ్యామ్? మన హ్యాండ్స్ తో యూజ్ ఏంటంటే, ఒక విషయం చెప్తున్నాను. మీరు మోటివేషనల్ స్పీకర్ అయ్యారు, భరత్ సారు, నాగార్జున సారు, హుసేన్ సార్, గోపాలకృష్ణ సారు, జంగా ఎవరో సార్, వీరబాబు సార్, ఇంకా సుధాకర్ సార్, హరిత మేడం, విజయలక్ష్మి మేడం, చాలా మంచి స్పీకర్స్ అయ్యారు కదా. మీ దగ్గరికి ఒక పర్సన్ వచ్చారు, ఏమని వచ్చారంటే చాలా బాధతో వచ్చారు. మీరు మోటివేషనల్ స్పీకర్ అని వాళ్ళకి తెలిసింది, మీరు స్టేటస్ లో పెట్టుకుంటారు కదా. సో తెలిసి వాళ్ళు చాలా బాధతో వచ్చి, నా ప్రాబ్లం కొంచెం సొల్యూషన్ చెప్తారా సార్ భరత్ సార్ అని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఏమంటే, ఓకే చెప్తాను. ఆమె వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్పింది, ఏమని చెప్పిందంటే,
ఏమని చెప్పిందంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటికి పడాలి, గోపాలకృష్ణ సార్ కొంచెం సొల్యూషన్ చెప్పండి, దయచేసి సొల్యూషన్ చెప్పండి అని అంటారు. అప్పుడు మీరు ఏం చెప్తారంటే, ఆమె పేరు రమ అనుకోండి, రమ గారు ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద మన భారతదేశం, మీరు రమ గారు మీకు ప్రాబ్లం చెప్పారు, మీరు సొల్యూషన్ ఎలా చెప్తారంటే చూడండి, రమ గారు ఇంత పెద్ద ప్రపంచం, ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత భారతదేశం మనది, ఇంత భారతదేశంలో ఇంత స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మనది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ మనది, కృష్ణా డిస్ట్రిక్ట్ లో విజయవాడ నగరం మనది, విజయవాడ నగరంలో సత్యనారాయణపురం నీది, సత్యనారాయణపురంలో శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీలో మీ ఇంట్లో నువ్వు, ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత నువ్వులో నీ ప్రాబ్లం ఇంత పెద్ద ప్రపంచంలో నీ ప్రాబ్లం ఏంటండి ఇంత అని చెప్తారు. హ్యాండ్స్ చూడండి పెద్దగా వైట్ చేశారు, అంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత ప్రాబ్లం అండి నీది అని మీరు చెప్పారు అనుకోండి, ఆమెలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది, మీరు ఇంత పెద్ద ప్రపంచము, ఇంత విలేజ్ లో ఇంత ఇంట్లో నాది ఇంత చిన్న ప్రాబ్లం, ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత చిన్న ప్రాబ్లం నాది అని ఆమెకు ఒక పాజిటివ్ అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది వచ్చేస్తుంది, మనకు పాజిటివ్ థాట్స్ కలుగుతుంది. నా ప్రాబ్లం పెద్దది కాదు, చాలా చిన్నదని అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు జనరల్ గా చెప్పండి, రమ్మ గారు ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత చిన్న రాష్ట్రంలో, ఇంత చిన్న జిల్లాలో, ఇంత చిన్న ఊర్లో మీ ప్రాబ్లం ఎంత అండి, ఇంతే కదండి అన్నారు అనుకోండి, జనరల్ చెప్తే తను కనెక్ట్ అవ్వదు. మీరు ఇలా చేసి ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత చిన్న ప్రాబ్లం అండి ఇదంటే ఆమెకు తొందరగా కనెక్ట్ అవుతుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇంకా చూడండి, మనం జనరల్ గా చూడండి కొంతమంది స్పీకర్స్ చెప్తూ ఉంటారు, ఎలా చెప్తూ ఉంటారంటే, మీరు మోటివేషన్ క్లాసెస్ నేర్చుకుంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి ఇంతకు ముందు గతంలో ఉన్న జనరేషన్ కి, భవిష్యత్తు ముందు ఉండబోయే జనరేషన్ కి మీరు వారధిగా ఉండాలి. అంటే వెనక జరిగిన గతాన్ని తెలుసుకుంటూ వర్తమానాన్ని కనెక్ట్ చేస్తూ ఫ్యూచర్ వచ్చే జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా ఉండాలి అని మనం పిల్లలకి చెప్తూ ఉన్నాం అనుకోండి, అది మనం వెనక్కి అన్నప్పుడు మనం మూమెంట్ అనేది వెనక్కి వెళ్తుంది, ప్రెసెంట్ అన్నప్పుడు ఇక్కడ, ఫ్యూచర్ అన్నప్పుడు ముందుగా. సో మన హ్యాండ్స్ మూమెంట్ చేసినప్పుడు తొందరగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు డోంట్ చెప్పినప్పుడు ఎలా చేయకూడదు చెప్పండి, ఎలా చేస్తున్నామంటే కొన్ని వర్డ్స్ మనం అంటాం, మళ్ళీ చెప్పు అన్నప్పుడు మనం మళ్ళీ చెప్పు అని అడగొచ్చు కదా, హ్యాండ్స్ తో చెప్తాం, మళ్ళీ చెప్పు అంటాం, తొందరగా రా అంటాం, వెళ్ళిపో అంటాం. ఇలా హ్యాండ్స్ ఏంటంటే మనకు ఒక కమ్యూనికేషన్ అనేది ఆడియన్స్ కి అనేది కనెక్ట్ చేస్తుంది. సో మంచి హ్యాండ్స్ మూమెంట్ అనేది యూజ్ చేయాలి అక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ గా ఇంకోటి చేయకూడదు ఏంటంటే, డోంట్ స్వింగ్ యువర్ బాడీ లెఫ్ట్ అండ్ రైట్. అంటే ఏంటి మేడం అంటే, ఇప్పుడు నేను వచ్చిన స్టేడియం ఇక్కడే నిల్చుంటే చూసే వాళ్ళకి అది అటెన్షన్ గా ఉండదు, ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేము ఎగ్జాక్ట్లీగా. ఎలా అంటే, ఒకవేళ మీరు చిన్నపిల్లలు చూడండి రైమ్స్ చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ అంటారు, లెఫ్ట్ రైట్ సింగ్ అవుతారు. కొంతమంది పిల్లలు చూడండి, మనం ఇంకా ఇట్లా ముందుకు జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో, వాళ్ళు ఎంత ఫాస్ట్ చెప్తే అంత ఫాస్ట్ ఊగుతూనే ఉంటారు, అవునా? ఎస్ నో ఇట్లా ఊగుతూనే ఉంటారు. సో మన స్పీకర్ గా కొంతమంది ఏం చేస్తారంటే, టెన్షన్ లో కొంచెం ఇట్లా లెఫ్ట్ మూమెంట్ అవుతూ మళ్ళీ ఇక్కడ సెంటర్ కి వస్తారు, కొంతమంది రైట్ మూమెంట్ అవుతూ మళ్ళీ సెంటర్ కి వస్తారు. సో ఇట్లా డోంట్ స్వింగ్ యువర్ బాడీ లెఫ్ట్ అండ్ రైట్, ఎప్పుడు బాడీని లెఫ్ట్ కి రైట్ కి స్వింగ్ చేయొద్దు. మరి ఎలా మేడం మీరు ఐ కాంటాక్ట్ మెయిన్ చేయమన్నా లెఫ్ట్ కి రైట్ కి అంటే, ఓకే మీరున్న పాయింట్ నుంచి మనకు ఎట్లాగో స్టేజ్ ఇస్తారు కదా, ఆ స్టేజ్ ని కొంచెం ముందుకు మూమెంట్ అవుతూ, లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ మనం ప్రజెంట్ చూస్తూ, నెక్స్ట్ సెంటర్ కి వస్తూ, నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తూ, ఇట్లా కొంచెం మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటది స్పీకర్ గా. సో మన స్టేజ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి, కానీ మొత్తం లెఫ్ట్ కి మొత్తం ఇట్లా స్వింగ్ అవుతూ, రైట్ కి స్వింగ్ అవుతూ, ఫ్రంట్ కి బ్యాక్ కి మొత్తం మన ఇంట్లో పెండులం క్లాక్ ఉంటుంది తెలుసా, ఇలా ఊగుతుంది, లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుంచి రైట్ కి, లెఫ్ట్ నుంచి రైట్ కి. లాస్ట్ కి ఏమైతే ఆడియన్స్ కంటే, ఈమె ఎట్లాగా ఊగుతుంది కదా, లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి వస్తే ఎట్లాగా ఆడికే వస్తారు, లేక చూసి మనం ట్రేస్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇట్లా చూసి ఇలా చూసరికి వాళ్ళకి మెడ నొప్పి వచ్చేస్తుంది. సో మనం ట్రేస్ చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది.
ఈమె ఊగడం ఆపదు, ఇక చెప్పేది చెప్తూనే ఉంటుందని వాళ్ళు మనం చూడడం ఆపేస్తారు ఇంకా. సో డోంట్ డూ లైక్ దిస్, డోంట్ స్వింగ్ యువర్ బాడీ లెఫ్ట్ అండ్ రైట్. జస్ట్ మనం మన పొజిషన్ బట్టి, నిల్చిన స్టాండింగ్ పొజిషన్ బట్టి ముందుగా ఫ్రంట్ కొంచెం బ్యాక్ సిచ్యువేషన్ అనుగుణంగా మన బాడీని మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఇంకొకటి చూడండి, డోంట్ డూ నాన్ సింక్ యాక్షన్స్. నాన్ సింక్ యాక్షన్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఫస్ట్ లో మీకు సెషన్ బాగా అర్థం అవుతుందా నాగార్జున సార్? అర్థం అవుతుందా? సార్ ఏం చెప్పారంటే మాట్లాడకుండా ఎస్ అని చెప్పారు విత్ బాడీ లాంగ్వేజ్. ఎస్ కరెక్ట్. హుసేన్ సార్ ఇప్పుడు నేను అడిగిన అనుకో, ఇలా ఇలా చెప్పారనుకో, నాకేం అర్థం కాదు, నేను బాగా అర్థమవుతుందా అంటే సార్ ఇలా ఇలా అన్నాడు, అర్థమవుతుందా అర్థం కాదని నేను కన్ఫ్యూజన్ లో ఉంటాను. ఇప్పుడు సార్ ఏమో నాగార్జున సార్ ఇలా ఇలా అన్నారు, ఓహో బాగా అర్థమవుతుందని అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుసేన్ సార్ ఇలా ఇలా అన్నాడు అనుకో, సార్కి ఏం అర్థమవుతుందని అర్థం కదా, అంటే నేను అడిగిన దానికి చెప్పే యాక్షన్ కి సింక్ అవ్వలేదు. అంటే మనం మాట్లాడే మాటలకి చెప్పే యాక్షన్ కి అనేది సింక్ అవ్వాలి. ఎలా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పర్సన్ ఉంటాడు, అతను ఏం మాట్లాడినా కానీ ఇలా అంటాడు, ఇలా కాదు ఇలా ఇలా అంటారు. ఎవరో గెస్ట్ చేయండి, ఇట్లా అంటా ఉంటాడు. ఆయన ఎంత ఎక్కువ మాట్లాడితే పోసాని కృష్ణమూర్తి గారు. సో చూడండి, ఆయన మాట్లాడే మాటకి యాక్షన్ కి ఏం సింక్ అవ్వదు. ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే అంత గట్టిగా కాల ఇట్లా లాగుతా ఉంటాడు చొక్కా, లాస్ట్ కు చర్మం వచ్చి రక్తం పోద్దేమో అనిపిస్తుంది, అంత గట్టిగా ఇట్లా ఇలా ఇలా ఎంత ఫాస్ట్ గా మాట్లాడితే అంత ఫాస్ట్ ఇట్లా అంటూనే ఉంటాడు సార్. సో ఆయన అంటే ఆయన మాట్లాడే మాటలకి చేసే యాక్షన్ కి ఏ మాత్రం సింక్ అవ్వవు. సో అలా చేయకూడదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీ అందరికి బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతారని, బాడీ లాంగ్వేజ్ లో చేయకూడని ఏవి ఏంటివి, చేయగలిగే ఏంటివి మీకు అర్థమైతే మీరు ఎక్సలెంట్ గా బాడీ లాంగ్వేజ్ తో మీ పార్టిసిపెంట్స్ ని గ్రాప్ చేసి వాళ్ళ హార్ట్ లో మీరు హృదయాలను గెలుచుకోగలరు. అంటే మనకు చెప్పుతున్న మాటలకి ఈ యాక్షన్స్ అనేది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడు మనం చెప్పే వర్డ్స్ అనేది బాడీ పార్టిసిపెంట్స్ కి రీచ్ అవుతాయి. ఓకే, సో మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? డోంట్ లాక్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. నెక్స్ట్ డోంట్ స్వింగ్ యువర్ బాడీ లెఫ్ట్ అండ్ రైట్. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం? డోంట్ డూ నాన్ సింక్ యాక్షన్స్. నాన్ సింక్ అంటే మనం చెప్పేదానికి చేసేదానికి తేడా కనెక్ట్ అవ్వకుండా చెప్పకూడదు. ఓకేనా? సో మనం ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. సార్ నెక్స్ట్ ప్లీజ్ షేర్ ద స్క్రీన్. చూడండి, మనకు ఇక్కడ గెచ్చర్స్ నరేంద్ర మోడీ గారు ఇలా హ్యాండ్ ఇస్తారు, అన్నా హజారే గారు ఇలా 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 గెచ్చర్ యూజ్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు గెచ్చర్స్ ఒకలాగా ఉంటాయి. సో నెక్స్ట్ సార్, ఓకే ఇది ఒకసారి స్క్రీన్ చేసా. జయరాజ్ సార్, జయరాజ్ సార్, సార్ ఇంకెంత టైం ఉంది? ఇమాం సార్. మేడం గారు చెప్పండి. టైం క్లోజ్ చేయాలా సార్? టైం చెప్పండి. యా, ఇట్ ఈస్ ఓవర్, టైం ఓవర్. మీరు చూడండి, చూసుకొని స్పీడప్ చేయండి. 5 minutes లో క్లోజ్ చేస్తాం. యా చేయండి. వాళ్ళు అడగండి, వాళ్ళు కోరుకుందేమో. మేడం చెప్పండి మేడం, మీకు ఓపుకుంటే చాలు, మాకు ఓపు చాలా ఉంది. మీకు ఓపుకుంటే మేడం కంటిన్యూ చేస్తారు. మాకు చాలా ఓపుకుంది సార్, మీరు మేడం చెప్తే చాలు. అందరూ థమ్స్ పెట్టండి, అందరూ అసలు ఈ బాడీ అందరూ లైక్ దిస్, షో మీ యువర్ థంబ్ లైక్ దిస్. మీకు కంటిన్యూ చేయాలంటే ఇలా చూపించండి, ఫిజికల్ గా చూపించండి. మళ్ళీ మీరు ఫిజికల్ గా, వర్చువల్ గా కాదు, ఫిజికల్ గా చూపించండి. ఇలా చూపించండి, లేకపోతే ఇలా చూపించండి. సింగిల్ థంబ్ అయితే 5 నిమిషాల్లో మీరు క్లోజ్ చేయాలా, మీ హింస భరించలేకపోతున్నాం అని అర్థం. డబుల్ థంబ్ అయితే నేను మేడం మొబైల్ ఒక చేతుల్లో పట్టుకున్నాను మేడం, అందుకే. అవునా సార్? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ కానీ మేడం స్క్రీన్ షేర్ చేయమంటారా? మేడం స్క్రీన్ షేర్ చేయమంటారా? జస్ట్ 1 minute సార్. ఇంకొకటి, మనం ఆడియన్స్ కి మనం మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ ఒక సింగిల్ హ్యాండ్స్ తో ఇట్లా నువ్వే అనే ఒక హ్యాండ్ తో మనం ఎప్పుడు ట్రేస్ చేసి చూపించొద్దు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు నువ్వే అనొద్దు, ఇట్లా మీరే అని చెప్పాలి. ఒక సింగిల్ ఫింగర్ తో ఇలా చూపించొద్దు, ఎప్పుడు ఇలా సింగిల్ ఫింగర్ తో చూపించొద్దు. ఓకే, మనం కంప్లీట్ గా మీరు అని మంచిగా చూపిస్తే వాళ్ళకు కూడా పార్టిసిపెంట్స్ అనే స్పీకర్ ని వాళ్ళు కూడా మనలో ఒకరు అనే ఫీలింగ్ తో ఉంటారు, హ్యాపీగా వినడానికి ట్రై చేస్తారు. ఎస్ సార్, ఇప్పుడు షేర్ స్క్రీన్ చేయండి. సో ఇప్పుడు మీరు అందరు చూడండి ఒకసారి,
ఇక్కడ ఈ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ చూడండి. ఫస్ట్ పిక్చర్ బట్టి మీరు ఇది ఏమై ఉండొచ్చు? ఎక్సైటెడ్ గా ఉందా, ఆమె థింకింగ్ చేస్తుందా, నర్వస్ గా ఉందా? నర్వస్ గా ఉంది మేడం. నర్వస్ గా ఉంది. సో ఎలా మనం ఇక్కడ తన గోర్లు కొరుకుతూ ఉంటే మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఆమె చాలా నర్వస్ గా ఉందని. సో మనం చేసే యాక్షన్స్ బట్టి కూడా పార్టిసిపెంట్స్ మనం గ్రహిస్తారు. అదే స్పీకర్ గా మనం కొన్ని యాక్షన్స్ చేయకూడదు. ఇప్పుడు గోర్లు ఎవరు కొరకరు మ్యామ్, స్టేజ్ మీద అంత చిన్న పిల్లలు ఎవరు లేరు, అలా ఎవరు చేస్తారు మేడం అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, మీ డౌట్ కరెక్టే. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూడగానే ఏమని గ్రహించారు? మేడం ఆమె చాలా నర్వస్ గా ఉందన్నారు కదా. సో మనం చేసే యాక్షన్స్ చూసి కూడా పార్టిసిపెంట్స్ గ్రహించేస్తారు. నర్వస్ గా ఉన్నారా, యాక్టివ్ గా ఉన్నారా, కాన్ఫిడెన్స్ గా ఉన్నారా, భయపడుతూ ఉన్నారా ఏంటనేది గ్రహిస్తారు. నెక్స్ట్ పిక్చర్ చూడండి, సెకండ్ వన్. లిజనింగ్ గా, టైర్డా, ఎనర్జెటిక్ గా? టైర్డ్ మేడం. టైర్డ్ గా ఉన్నారు, చాలా టైర్డ్ గా ఉన్నారు. అతను అక్కడ పోచర్ని బట్టి చెప్పొచ్చు మనం తను చాలా టైర్డ్ గా ఉన్నాడు అనే విషయం. సో ఇక్కడ పిక్చర్ ని బట్టి మీరు గ్రహించేశారు కదా. సో జనరల్ గా మన బాడీ లాంగ్వేజ్ కూడా మనం ఎక్స్ప్రెస్ చేసే దాన్ని బట్టి కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. స్పీకర్ ని పార్టిసిపెంట్స్ అబ్జర్వ్ చేస్తారు అతని బాడీ లాంగ్వేజ్ బట్టి. నెక్స్ట్ స్పీకర్ పార్టిసిపెంట్స్ వస్తుంది. మేడం కొంచెం ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చూడండి సార్. వసంతి కాదు, వసతి. కాన్ఫిడెంట్ మేడం. నాగార్జున సార్, yes, కాన్ఫిడెన్స్. అదే సోల్జర్ చూడండి ఇక్కడ ఆయన యొక్క షోల్డర్స్ అనేది కాన్ఫిడెంట్ గా పెట్టి, బ్యాక్ అనేది స్ట్రైట్ గా పెట్టి, హ్యాండ్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లెగ్స్ మధ్యలో ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, హెడ్ నుంచి యాజ్ అ బాటమ్ ఆఫ్ ది బాడీ నుంచి టాప్ ఆఫ్ ది హెడ్ వరకు ఎంత కాన్ఫిడెంట్ పోస్చర్ ఉంది చూడండి సోల్జర్ కి. సో ఇలా మనం కరెక్ట్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసినప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది మనం చెప్పకుండానే మన బాడీ లాంగ్వేజ్ బట్టి పార్టిసిపెంట్స్ అనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా అద్భుతమైన బాడీ లాంగ్వేజ్, మనం కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ని మెయింటైన్ చేస్తూ మనం ప్రజెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అంతా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సార్ నెక్స్ట్ యా ఇది చెప్పే ముందు ఎస్ సార్, ఎస్ 3 minutes సార్. ఒక్కసారి స్టాప్ చేయరా స్క్రీన్ షేర్. మీ అందరికీ ఫస్ట్ నేను ఒక విషయం చెప్పాను, 100% ఎప్పుడు ప్రజెంటేషన్ అవుతుందంటే 50 మీరు చెప్పారు 38, 55, 7. 38 ఏం చెప్పాను? వాయిస్ మాడ్యులేషన్స్. మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తారు సార్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి. ఇప్పుడు రాముడు సీతను అయోధ్యకి తీసుకెళ్లాడు అని అనుకో, నేను రాముడు సీతని అయోధ్యకి తీసుకెళ్లాడు, రామును హైలైట్ చేశాను. ఒకవేళ సీతను హైలైట్ చేయాలనుకున్నావు, రాముడు సీతను అయోధ్యకి తీసుకెళ్లాడు అంటే సీతను హైలైట్ చేశాను. సో మన వాయిస్ మాడ్యులేషన్స్ ని మనం ఏదైతే మనం ఎక్కువ ప్రేక్షకులకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాం దాన్ని హైలైట్ చేసి వాయిస్ మాడ్యులేట్ చేస్తాం. మన వాయిస్ మాడ్యులేషన్ అనేది 38% ఇంపాక్ట్ చూపిస్తుంది ఆడియన్స్ కి. అంటే మనం సందర్భానికి అనుగుణంగా మన వాయిస్ ని మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాలి. అది 38% ప్రెజెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ 7% ఏంటి? 55% అంటే బాడీ లాంగ్వేజ్ చూసారు కదా, హై కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పోస్చర్స్, గెస్చర్స్. నెక్స్ట్ 7% చెప్పాను నేను. 55, 38 + 7. 7 ఏంటి? కంటెంట్. మేడం కంటెంట్ మరి 7% కదా, దానికి అంత ఇంపార్టెంట్ ఏం లేదు అనుకోవద్దు మీరు. కంటెంట్ ఈజ్ అ కింగ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ అంటారు. స్పీకర్ కి కంటెంట్ అనేది కింగ్ లాంటి. ఇంకోటి మరి ఒక మాట అంటారు, కంటెంట్ ఉన్నోరికి కట్అవుట్ అవసరం లేదు అంటారు కదా. సార్ నో మరి కంటెంట్ ఏంది? 7% కదా మేడం, దానికి ఎందుకు కింగ్ అంటున్నారు మీరు అంటే, మనం ఏం మాట్లాడాలి, ఏ విషయం చెప్తే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అనేది కంటెంట్. ఏ విషయం చెప్పాలి, బాడీ లాంగ్వేజ్ లో నేను ఏ విషయం చెప్పాలి అనేది కంటెంట్. సో ఎగ్జాక్ట్లీ ఎందుకు 7% అనేది కింగ్ ఎందుకు అంటున్నా అంటే, నేను హరిత మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈరోజు. మంచి డిష్ చేస్తా అన్నది, అన్ని వేసింది మేడం, మంచి ఫేవరెట్ డిష్ చేసింది, బిర్యానీ చేసింది, అన్ని వేసింది కానీ మేడం ఒకటి మర్చిపోయింది. ఏంటి చెప్పండి? స్టవ్ వెలిగించడం. కర్రీ చేసి ఆల్రెడీ చేసింది సార్, బిర్యానీ చేసింది, అంతా చేసింది. ఉప్పే లేదు మేడం. సురేష్ బాబు సార్ ఎక్సలెంట్ సార్. అన్నేసి చూడు అంటది ఉప్పు. సో ఉప్పు లాంటిది సార్ కంటెంట్ అనేది.
రేపు జయరాజ్ సార్ చెప్తారు మీకు కంటెంట్ అనేది కింగ్. అన్ని వేసినా కానీ ఉప్పు అయిపోతే దాని టేస్ట్ ఉండదు. సో కంటెంట్ కింగ్ ఎందుకన్నా అంటే 7% అయినా దాని చిటికడు ఉప్పు మొత్తం కరిగి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో కంటెంట్ కూడా అంత ఇంపార్టెంట్ సార్. మనం మాట్లాడే కంటెంట్ ఎంత అద్భుతంగా ఉందన్నది మనం సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ బట్టి ఉంటుంది. కాబట్టి కంటెంట్ ఈజ్ అ కింగ్. 55% బాడీ లాంగ్వేజ్, 38% వాయిస్ మాడ్యులేషన్, 7% కంటెంట్. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ నేను సెషన్ మార్నింగ్ నుంచి వచ్చిన 7 o'clock స్టార్ట్ చేశాను సెషన్. ఇట్లా చెప్తూనే ఉన్నాను, మీరందరూ మంచి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరందరూ అద్భుతంగా అనర్ఘనంగా మాట్లాడాలి. ఈ రోజు బాడీ లాంగ్వేజ్ సెషన్ ఎవరు చెప్పారంటే స్వాతి మేడం చెప్పింది. కొన్ని గుర్తుకున్నాయి, కొన్ని మర్చిపోయినాం. కొన్ని గుర్తుకున్నాయి చెప్పినాం, గుర్తుకులేని మర్చిపోయినాం అని నేను ఒక సీరియస్ గా చెప్తున్నాను అనుకో, మీకు కనెక్ట్ అవుతా? అస్సలు కనెక్ట్ అవ్వదు. మీరు చెప్పండి ఇలా. ఈ రోజు బాడీ లాంగ్వేజ్ సెషన్ స్వాతి మేడం చెప్పింది, చెప్పినంత వరకు మాకు చాలా బాగా అర్థమైంది. సో మేము నేర్చుకున్న ఈ బాడీ లాంగ్వేజ్ ని ఎక్కడైనా ఏ స్టేజ్ పైన అనర్ఘలంగా మాట్లాడగలము, ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాము అని మంచి స్మైల్ యూజ్ చేస్తూ మీరు ఆడియన్స్ తో మాట్లాడండి. ఖచ్చితంగా మీ ప్రేక్షక హృదయాన్ని గెలుచుకుంటారు. మీరు మూడిగా చెప్పారు అనుకోండి, సీరియస్ గా చెప్తున్నారు అనుకోండి, గొడతదే పోయి మనం మాట్లాడితే అనుకుంటారు. ఎప్పుడైతే మంచి స్మైల్ మెయింటైన్ చేస్తారో, దిస్ ద పవర్ఫుల్ టూల్. ప్రెజెంటేషన్ పవర్ఫుల్ టూల్ ఇస్ స్పీకర్ కి ఒక మంచి పవర్ఫుల్ టూల్ ఏంటంటే స్మైల్. మెయింటైన్ ద స్మైల్. మంచి స్మైల్ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, వాళ్ళ హృదయాన్ని గెలుచుకుంటారు. మీరు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సో సార్ లాస్ట్ వన్ ఒకసారి షేర్ చేయండి. క్లోజ్ చేస్తున్నాను నేను సెషన్. 1 minute లో క్లోజ్ చేస్తాను సార్ జయరాజ్ సార్. యా, స్మైల్ చూడండి, వాళ్ళ ఫేస్ ఎంత స్మైల్ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అది స్మైల్ కాస్ట్ నథింగ్ బట్ గివ్స్ మచ్. స్మైల్ అనేది ఏ విధంగా కాస్ట్ ఉండదు, కానీ చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. మన స్మైల్ మనం మెయింటైన్ చేయడం వల్ల. మంచి స్మైల్ ఇస్తే ఎవరైనా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ సార్. ఎస్, స్టాప్ చేయండి సార్. సో ఫైనల్ గా బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, 55% బాడీ లాంగ్వేజ్ ఎందుకు మనం స్పీకర్ గా మెయింటైన్ చేయాలి ఒక ప్రెజెంటేషన్ ఎక్కడైనా మనం స్పీచ్ ఇస్తున్నప్పుడు అంటే, మీ అందరికీ తెలుసు మహాభారతంలో అర్జునుడు చెప్తాడు, యుద్ధం చేయమంటే ఒక విషయం చెప్తాడు, నాకు అందరు నా గురువులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా తాత వాళ్ళు ఉన్నారు, అంతా నా చుట్టాలు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో నేను యుద్ధం చేసేదని అర్జునుడు చాలా విషాదంలోకి మునిగిపోతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్తాడు కృష్ణుడు. అయినా కూడా అర్జునుడు రియలైజ్ అవ్వడు. 700 శ్లోకాలు చెప్పినా కానీ అర్జునుడు రియలైజ్ అవ్వడు. ఇలా కాదనేసి ఒక్కసారి కృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. తన విశ్వరూపాన్ని చూపించగానే వెంటనే అర్జునుడు తన పాదాల మోకరిల్లు ఇలా మొక్కుతాడు. ఎందుకండి అలా 700 శ్లోకాలకు కూడా కన్విన్స్ అవ్వని విష్ణుడు ఒక పోచర్ తో, కృష్ణుడి యొక్క పోచర్ తో తను రియలైజ్ అయ్యాడు, ఇంత అద్భుతమైన విశ్వరూపం గల కృష్ణుడు నాకు రథసారథి నడిపిస్తున్నప్పుడు కర్త కర్మ క్రియ అయినాక నేనెందుకు యుద్ధం చేయనని అతను ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో 700 శ్లోకాల కంటే ఒక పిక్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ బాడీని చూడగానే కృష్ణుడు వెంటనే యుద్ధానికి సన్నిధం అవుతాడు. సో ఇక్కడ మనకు విషయం ఏంటంటే 1000 మాటలు చెప్పడం కంటే ఒక పిక్చర్, ఒక ఇమేజ్, ఒక బాడీ అనేది, లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్. కృష్ణుడి యొక్క విష్ణు రూపానికి అర్జున్ ఎలా సన్నిధమయ్యాడో మనం ప్రజెంట్ చేసే బాడీ లాంగ్వేజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఇప్పుడు ఈ యొక్క భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవచ్చు. 1000 మాటల కంటే ఒక పిక్చరే అద్భుతమైనది అని చెప్తూ ఇంత ఓపికగా విన్న ప్రతి పార్టిసిపెంట్స్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మంచి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు జయరాజ్ సార్ కి టైం ఎక్కువ తీసుకున్నందుకు నన్ను మన్నించగలరని కోరుతూ అలా తీసుకుంటాను సార్. జయరాజ్ సార్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ స్వాతి గారు. అది దట్ ఈస్ స్వాతి గారు అండి. నేను మీకు చెప్పాను ముందే, నేను ఇంట్రడక్షన్ లో ఎంత గ్రేట్ గా చెప్పానో దానికి తగ్గట్టుగా మేడం గారు కూడా అంతే గ్రేట్ గా మీకు వివరించారని నేను అనుకుంటున్నాను. చూడండి, సో ఆ విధంగా స్వాతి గారు చక్కగా మరి ఎంత ప్రిపేర్ అయ్యారో దానికోసం, ఇవన్నీ చెప్పడానికి కోసం. నిజంగా ఒక స్పీకర్ కి బాడీ లాంగ్వేజ్ ఎంత అవసరం అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ మేడం గారు ఏమి చేయకూడదో నుంచి మొదలు